योगः धृतराष्ट्र उवाच श्रीमत्सुदर्शन शशोभितदिव्यहस्ता कारुण्यवारिणम् अखिलं पूरित శ్రీరాముడు సీతాదేవిని ఎలా పెళ్లి చేసుకున్నాడు చెప్పండి. మాండవి. రైట్ ఆన్సర్. భరతుడి భార్య పేరు ఏమిటి? మాండవి. మాండవి. వెరీ గుడ్. రైట్ ఆన్సర్. శత్రుఘ్నుడి భార్య పేరు శృతకీర్తి. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. భరతుడి భార్య పేరు తెలిసింది, శత్రుఘ్నుడి భార్య పేరు కూడా తెలిసింది. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. జనక మహారాజు భార్య పేరు జనక మహారాజు ఉన్నాడు కదా, దశరథ మహారాజు భార్య ఇంతకు చెప్పారు. అట్లాగే సీతాదేవి పేరు తెలిస్తే ఆమె కనకాడే మనకు తెలుస్తుంది. అందుకని మంచి పేర్లు పెట్టాం, మనం ఒక పేరు పెట్టాలన్నప్పుడు. కాబట్టి ఆ మంచి పేర్లు రావాలనే ఉద్దేశంతో ఈ చిన్న చిన్న క్వశ్చన్స్ మనం పెట్టాము. జనక మహారాజు భార్య పేరు సుకార. కొంచెం వరకు వస్తుంది, ఇచ్చేద్దామా? ఏదో కొంచెం ఏదో రారాలు అనకుండా చెప్పండి. వెరీ గుడ్. రైట్ ఆన్సర్. సునయనాదేవి. జనక మహారాజు భార్య పేరు సునయనాదేవి. సునయన అంటే మంచి కళ్ళు వినవాన, అంటే మంచి విషయాలు మాత్రమే చూసేది అన్నమాట. మంచి శీలవతి ఆమె. అది ఈ రౌండ్ తోటి మనం క్లోజ్ చేద్దాము. కిందని లక్ష్మణుడి భార్య పేరేమి? రావణుడికి రెండు మరో పేర్లు ఉన్నాయి, ఒక పేరు చెప్తా. రైట్. దశగ్రీవుడు, దశకంఠుడు అంటారు. రావణుడిని దశకంఠుడు, దశగ్రీవుడు అంటారు. 10 తలకాయలు సరళమైన తెలుగులో చెప్పి మాట్లాడతాము. లక్ష్మణుడు ఏమవుతాడు? ఓకే, ఈ రౌండ్ ఇక్కడికి అయిపోయిందండి. ఒక ఆడియన్స్ చెప్తారు, అమ్మా చెప్పండి. గుహుడు. రైట్ ఆన్సర్. శ్రీరామచంద్రుడు మంచి మిత్రుడు గుహుడు అన్నమాట. అంటే శ్రీరామచంద్రుడు ఒక ఆదర్శవాది. నేను రాజుని కదా, నేను రాజును మాత్రమే మిత్రులతో ఉంటాను, నేను చక్రవర్తిని, నేను చక్రవర్తితోనే ఉంటాను అనుకోలేదు. ఒక గుడితో స్నేహం చేశాడు, వాళ్ళ నాన్న జటాయితో స్నేహం చేశాడు, ఒక శబరి ఇచ్చినటువంటి పనులు తిన్నాడు. ఒక ఆదర్శమైనటువంటి రాజు, ఇలా ఉండాలి అని నడిచి చూపించినటువంటి రాజు దశరథ మహారాజు. సో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు దీక్షిత. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు దీక్షిత. ఆల్మోస్ట్ ఆన్సర్స్ అన్ని కూడా కొన్ని అంటే వారి వయసును బట్టి పెద్దవాళ్ళని కొన్ని కఠినమైన ప్రశ్నలే అడగడం జరిగింది. అన్నిటి కూడా అమ్మాయికి చెప్పాల్సింది కాబట్టి ఆమె మరొకసారి క్లాస్ చెప్తాము. దీక్షిత. సెకండ్ ప్రైజ్ ఆర్య సతీష్. వెరీ గుడ్. ఆర్య సతీష్ got 6 marks. And third prize goes to మోహన్ జయచంద్ర. 5 marks కొట్టుకున్నాడు. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. మిగతా ఇంకో 5 మార్క్స్ కూడా ఆద్య సేమ్ రాస్తుంది. ఆనందరావు తప్పకుండా. తర్వాత వచ్చేసి నిఖిలేష్ got 3 marks. అండ్ కౌశిక్ వెరీ గుడ్. got 3 marks. అందరూ కూడా మనం ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. అందరికీ కూడా పార్టిసిపేట్ ప్రైజ్ మనం ఇస్తాము. ఇలాంటి ప్రైజ్ కాకుండా వాళ్ళందరూ కూడా నిత్యం ఇంట్లో పెట్టుకొని చదువుకోవాల్సినటువంటి గ్రంథాన్ని మనం ఇద్దామని ఆశిస్తూ మీరందరూ సహకరిస్తున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాము. మీరందరూ ఇలా వచ్చి మీ పిల్లల్ని ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. పిల్లలందరూ మీరు చాలా ఎనర్జీగా వచ్చేసి ఇక్కడ బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ముందుగా మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలందరూ కూడా సినిమాలు, వెళ్తూ ఉన్న దాంట్లో క్రికెట్ అవి ఇవన్నీ మీరందరూ వచ్చి మంచిగా ఇలా రామాయణం గురించి తెలుసుకుంటున్నందుకు మీ అందరికీ ఫస్ట్గా కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఫస్ట్గా మొదటి రౌండ్ మొదలు పెడతాము.
పూరత్ రాజ్, నీకు ఫోన్ చేసి వేరే గ్రూప్ వేరే కార్తీక్ రెడ్డి, కృష్ణకి గోవర్ధన్, యతీన్ వర్మ, అభిలాష్, కృతిక రా, కింద పెట్టు కింద పెట్టు చలో ఇక్కడ చూడండి భువన్ మాతా की भारत माता की भारत माता की जय श्री राम జై శ్రీరామ్ जय श्री राम జై శ్రీరామ్ जय श्री राम జై శ్రీరామ్ గట్టిగా ఒక్కసారి